ఏ కన్వెన్షన్ అయినా అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు అందరికీ ఎంజాయ్ చేయడానికి ముఖ్య కారణం వాళ్ళకు ఒక ఎనర్జీ కావాలంటే కనుక అందరికీ మంచి భోజన సౌకర్యం ఉండాలి. ఈ భోజన సౌకర్యాన్ని కల్పించే ఈ వాలంటీర్లు అందరూ మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళందరూ అంటే లంచ్ టైం అయినాక డిన్నర్ టైం అయిన తర్వాత కూడా బయట కౌంటర్లతో వీళ్ళందరూ సర్వ్ చేస్తున్నారు. ఎట్లా ఉందమ్మా రెస్పాన్స్ అంతా? నమస్కారం అండి. టీటీఏ వాళ్ళు చేస్తున్న ఈవెంట్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలాంటి చాలా పెద్ద పెద్ద నాయకులను కూడా మేము చూసాము. వీఆర్ సో హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. అండ్ ఇట్లాంటి కల్చర్స్ కూడా మనకి ఇక్కడ చేయడం వీఆర్ సో హ్యాపీ టు హెల్ప్ ద పీపుల్ హియర్. అండ్ అందరూ మన ఇండియాలో ఉన్నట్టుగా వచ్చి ఇక్కడ ఈవెంట్ని పార్టిసిపేట్ చేయడం కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫుడ్ యాజ్ వెల్. చెప్పలేం సార్, ఇట్స్ బిజీ డేస్ ఫర్ లైక్ 1 వీక్ నుంచి. నా పేరు అరవింద్ అండి. నమస్కారం అండి. It's a busy, hectic day for us to organize this event. We need to thank all the organizers who are organizing the event. And we are glad that we have this opportunity. The opportunity వచ్చినందుకు we are so happy to serve our people, our authentic Indian food. It's like it's like going good, sir. It's yeah. సో అందరినీ ఒకలాగా చూస్తారా? Obviously, sir. నేను సునీల్ మరడా అండి. నేను ఫుడ్ కమిటీ కోచర్ని మాట్లాడుతున్నా. ఇక్కడ మనది ఏంటంటే మీరు చూస్తున్నది ఫుడ్ వెండర్ బూత్. మనకి యాక్చువల్గాను 3 మేజర్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి యాక్చువల్గా పైన అప్స్టైర్స్ ఉంది. సో అందులోని మనం ఆల్మోస్ట్ రోజుకి 4000 దాకా అక్కడ చేస్తాం. సో మిగతా వాటిది ఏంటంటే అక్కడ కొన్ని లిమిటేషన్ వల్ల అందరికీ మనం ఇవ్వలేం కాబట్టి సో మన వాలంటీర్స్ అందరికీ ఈ బూత్ ఒకటి పెట్టాము. సో ఏంటంటే వాళ్ళు వచ్చినగానే సో ప్రతిరోజును ఆల్మోస్ట్ 2500 to 3000 ఇక్కడ మనం సర్వ్ చేస్తున్నాం, ఏది పైన అయినవి కాకుండా. అలాగే పక్కన ఇంకో బూత్లో కూడా నెల చేస్తున్నాం. సో అలా వచ్చిన వాళ్ళందరికీ మనకు ఆల్మోస్ట్ 7000 to 8000 మంది వస్తే వాళ్ళందరికీ సమకూర్చేటట్టు మొత్తం అంతా పెట్టుకుంటున్నాం ఇక్కడ. అందరూ హ్యాపీనండి. యాజ్ ఆఫ్ వర్క్ ఇప్పటి వరకు ఉన్న కంప్లైంట్స్ అయితే లేవు. అందరూ ఈజ్ వెరీ హ్యాపీ.